ట్యాంక్ బండ్ పై గణేష్ ఉత్సవ సమితి సభ్యులు హల్చల్ చేశారు. ట్యాంక్ బండ్ పై ఆజ్ఞలు ఉల్లంఘించి బారికేడ్లను తొలగించి గణేష్ నిమజ్జనాన్ని చేశారు సభ్యులు. ట్యాంక్ బండ్ పై ప్రభుత్వం ఆంక్షలు విధించి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తున్నారు గణేష్ ఉత్సవ సమితి నేతలు. ట్యాంక్ బండ్ పైకి భారీగా చేరుకున్నారు ఉత్సవ సమితి సభ్యులు. స్పాట్ కు వచ్చి ఫోటోస్ వీడియోస్ తీశారు పోలీసులు. మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి లక్ష్మీకాంత్ ట్యాంక్ బండ్ నుంచి అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలోని ట్యాంక్ బండ్ ఏరియాలో ఇక్కడ ట్యాంక్ బండ్ పైన మనం ఒకసారి చూడొచ్చు. ఈ ఏదైతే ట్యాంక్ బండ్ పైన ఇవి బారికేడ్లను బందోబస్తు పెట్టారు. ఇక్కడ నుండి ఎలాంటి పరిస్థితుల్లో గణేష్ వినాయకులు నిమజ్జనం చేయరాదని అధికార యంత్రాంగం మొత్తం కూడా ప్రొటెక్షన్ వాళ్ళు నిర్వహించింది మొత్తం ట్యాంక్ బండ్ మొత్తం. అయితే ఈరోజు భాగ్యనగరం గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఒక్కసారిగా వచ్చేసి ఇక్కడ ఉన్న బారికేడ్ను తొలగించి 3 అడుగుల వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. 45 సంవత్సరాలుగా ట్యాంక్ బండ్ మీద మేము ఈ విగ్రహాల యొక్క నిమజ్జనం చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా చేస్తాము. మేము నిషేధాలను ఉల్లంఘించడం లేదు. మా యొక్క హక్కును మేము వినియోగించుకుంటున్నాము. ఎవరైనా ఇది నిషేధము మేము ఉల్లంఘించాము అంటే అది తప్పు. దిస్ ఈజ్ అవర్ రైట్, దిస్ ఈజ్ అవర్ రిలీజియస్ రైట్, దిస్ ఈజ్ అవర్ ఫండమెంటల్ రైట్. 45 సంవత్సరాల్లో లేనటువంటి యొక్క నిషేధము ఈరోజు ఎందుకు వచ్చింది? ట్యాంక్ బండ్ పైన ఇవన్నీ తీయకపోతే మాత్రం హైదరాబాద్ నగరాన్ని స్తంభింపజేస్తా ఉంటున్నారు. ఏంటి మీ ప్లాన్ ఏంటి నెక్స్ట్? ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలనుకుంటే, రజాకార్ ఎజెండాను అమలు చేయాలనుకుంటే ప్రభుత్వాన్ని ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేస్తాం. ఇదే జరగబోయేది. యథావిధిగా గణేష్ నిమజ్జనం జరుగుతుంది. అది మా హక్కు, మా ధార్మిక హక్కు, మా ఫండమెంటల్ రైటు. ఎవడిచ్చిండు ప్రభుత్వానికి నిషేధాజ్ఞలు పెట్టేది? కోర్టు తప్పు తీర్పిస్తే ఈ ప్రభుత్వం చేతగాంతనంగా, ఈ ప్రభుత్వం సరైనటువంటి వాదనలు వినిపించలేక కారణంగా, ఈ అధికారుల కుట్రల కారణంగా కోర్టు ముందర వాస్తవాలు పెట్టలే. తప్పు తీర్పు వస్తే సరి చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ప్రజల యొక్క విశ్వాసాలు కావా? ఒక వర్గానికేమో ఆచితూచి అంగరంగ వైభవ ఏర్పాట్లు చేస్తావు, గణేష్ నిమజ్జనానికేమో హిందువుల విశ్వాసాల పట్ల నువ్వు నిమజ్జనం నిషేధిస్తావా? ప్రతిష్టాపన చేసిన తర్వాత నిమజ్జనం చేయాలా? శాస్త్ర ప్రకారం నిమజ్జనానికి అనుమతి ఏమనంటే పర్మనెంట్ గుడి కడతాం. శాస్త్రం అదే చెప్తుంది. మొత్తం మీద భాగ్యనగరం గణేష్ ఉత్సవ సమితి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక్కడ బారికేడ్లు ఏవైతే ఏర్పాటు చేశారో ట్యాంక్ బండ్ పైన, ఈ ట్యాంక్ బండ్ పైన మొత్తం కూడా ఈ బారికేడ్లను సాయంత్రం లోపల తొలగించాలి. లేకపోతే మాత్రం రేపు భాగ్యనగరం గణేష్ ఉత్సవ సమితి అత్యవసర సమావేశమై మొత్తం కూడా ఎక్కడికక్కడ నగరాన్ని స్తంభింపజేస్తాం. బారికేడ్లను ఇమ్మీడియట్గా తొలగించి గణేష్ నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లలో లోటుపాట్లు రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ భాగ్యనగరం గణేష్ ఉత్సవ సమితి సభ్యులు. కెమెరా పర్సన్ రామిరెడ్డితో లక్ష్మీకాంత్, టీవీ9 హైదరాబాద్.